హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చూపులకు సుందరి, మాటలకు మందరి అన్నట్టుందే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాహుబలి సినిమాని కొట్టాలనేది సాంబార్ అన్నయ్యల కళ. కానీ ఈ అరవమన్నయ్యల దగ్గర అంత స్టఫ్ లేదు. కనీసం ఆ 1000 కోట్ల మైలురాయినైనా అందుకుందామని అరవమన్నయ్యలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి మైలురాళ్ళు టాలీవుడ్కి చాలానే ఉన్నాయి. అటు ఇటు ఏ రాయిలేనోళ్ళు ఈ సాంబార్ అన్నయ్యలే. టాలీవుడ్కి 1000 కోట్లు అనేది చాలా ఈజీ టార్గెట్ అయిపోయింది. చివరికి శాండిల్వుడ్ వాళ్ళు కూడా 1000 కోట్లు కొట్టడంతో సాంబార్ అన్నయ్యలకి నిద్ర పట్టడం లేదు. పాపం వీళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. వీళ్ళ అరవం తెలివికి న్యాయం చేసే సినిమా ఒక్కటి పడ్డం లేదు. అందుకే ఎలాగైనా సరే ఆ 1000 కోట్లు కొట్టాలని భాషకు ఇంగ్రీడియంట్ని పట్టుకొని మరిగించిన సాంబారే ఈ కూలి. 1000 కోట్ల టార్గెట్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పన్నీర్ సెల్వం, వట్టయాన్, మింగువ ఇలాంటి కళాఖండాలన్నీ ఆ 1000 కోట్ల మైలురాయి కోసం తీసినవే. ఇప్పుడు రజనీ తాతయ్య కూలీ సినిమా టార్గెట్ కూడా ఆ 1000 కోట్లే అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే ఈ 1000 కోట్లు వీళ్ళకి జన్మకి రావు, ఇది పోయినట్టే. తమిళోళ్ళ సాంబార్ తాగే అలవాటు ఉన్న తెలుగు సోంబేరులు కూలీకి తెగ హైప్ ఇస్తున్నారు. ఇక చాలు, ఎక్కువైతే తెగుద్ది. విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ ఇలా అన్ని సినిమాలు మిక్సీలో వేసి మన మొహాన కొట్టారు. తెలుగు నుంచి నాగయ్య గారు, కన్నడ నుంచి ఉప్పయ్య గారు, మలయాళం నుంచి శోభనం సబీర్, హిందీ నుంచి అమ్మోర్ ఖాన్ ఇలా వానకప్పల్లా ఎంతమంది స్టార్స్ ఉన్నా ఊపు రాలేదు. అసలు ఇంతమంది ఎందుకో అర్థం కావట్లేదు. ఎంత గింజుకున్నా 1000 కోట్లు మాత్రం కొట్టలేరు. ట్రైలర్ని బట్టి స్టోరీని గెస్ చేద్దాం. రజనీ అండ్ సత్యరాజ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. శృతి హాసన్ సత్యరాజ్ కూతురు. మరి ఎలా చెప్తావంటే ఈ ఫోటో చూడండి, రైట్ సైడ్ ఉండేది శృతి హాసనే. సత్యరాజ్ని విలన్స్ కిడ్నాప్ చేసి ముంబై హార్బర్లో దాచిపెడతారు. అక్కడ కూలీగా రజనీ ఎంటర్ అవుతాడు. సత్యరాజ్ని విలన్స్ ఎందుకు దాచిపెట్టారు, ప్రపంచానికి తెలియని వాళ్ళ సీక్రెట్ బిజినెస్ ఏంటి, ఇది తెలుసుకొని దేవా ఏం చేస్తాడు, తన ఫ్రెండ్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు దేవా ఎవరు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఉపేంద్ర, సత్యరాజ్, రజనీ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. శోభిన్, నాగయ్య గారు, అమ్మోర్ ఖాన్ విలన్లు. రజనీ తాతయ్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది దళపతి మూవీకి లింక్ చేశారా లేదంటే సత్యరాజ్ అండ్ రజనీ కలిసి నటించిన మిస్టర్ భరత్ అనే సినిమాకి లింక్ చేశారా అనేది చూడాలి. గొర్రెల మందల ట్రైలర్ నిండా యాక్టర్స్ ఉన్నారు కానీ హై ఇచ్చే మూమెంట్ ఒకటి లేదు. ఎవడి గోల వాడిదన్నట్టు మీకు మీరే మాకు మేమే అన్నట్టుంది. ఎలివేషన్స్కే సరిపోయింది. అయితే ట్రైలర్లో ఇంకేదో దాచారు అనిపించింది. బాగా ఆలోచించిన తర్వాత అర్థమైంది మౌనిక అనే సాంగ్ని దాచిపెట్టారని. వావ్ అనే సీన్ ఒకటి లేదు. ఈ సినిమాలో రజనీ తాతయ్య మైనస్ అయ్యేలా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత ఈ మాత్రం దానికైనా ఇంత బిల్డప్ ఇచ్చింది అనిపించింది. ఇంకోటి, మన తెలుగు సినిమాని అరవమన్నయ్యలు అస్సలు దేకరు, కానీ మనం మాత్రం వాళ్ళ సాంబార్ తాగడానికి ఆరాటపడుతుంటాం. అలాంటి పర్ఫెక్ట్ కూలీలు ఈ కూలీ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. చాలా గ్రేట్. మొత్తానికి ట్రైలర్ అయితే దోబింది. మరి ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.